सोमनोल्ल गोत्रोभवस्य नामधेयस्य लक्ष्मी नामधेयस्य अंजिरेड्डी नामधेयस्य अभियंतिरेड्डी नामधेयस्य अंदरू अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजा अंजकरिष्ये ओम शिवाय नमः महेश्वराय नमः शंकराय नमः ज्योतिर्मय नमः लिंगस्वरूपाय नमः ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि ओ शंकर हर हर नमः शिवार्पणमस्तु ओम शतमानं भवति शतः पुरुष शतवेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः श्री पुण्यलिंगेश्वर स्वामी दिव्य अनुकूल्यता फल सिद्धिरस्तु तदास्तु। ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతి స్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 19/9/2025 సంవత్సరంన తోపుగొండ శంకర్పల్లి సంగారెడ్డి వాస్తవ్యులు సోమనోళ్ళ గోత్రోభవస్యులు కీర్తియశులు శ్రీ రామచంద్రారెడ్డి గారి తిథి సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా పూర్వీకుల పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు శ్రీ భార్య లక్ష్మి గారు, కుమారులు అంజిరెడ్డి గారు, అభియంతిరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా కీర్తి చేసిన శ్రీ రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం। మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు।